హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి తదితర రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. హిందూ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపద, ఐశ్వర్యం, ధనం, అదృష్టం కలుగుతాయి. వస్తువులలో ధాన్యాలు, చెట్లు, మొక్కలు, పూలు, ఆకులు, ఆహార పదార్థాలను లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు. ఇలా 12 రకాల గుర్తులను మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తాం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి ప్రతీక. బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. హిందూ పురాణం ప్రకారం బంగారు కాసులు ఉన్న కుండ అమ్మవారి వద్ద ఎప్పుడూ ఉంటుందట. ఈ కుండలో నుంచి బంగారు కాసులను తన భక్తులకు ప్రసాదిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఫోటోలో కూడా కుండలో నుంచి బంగారు కాసులు ఖాళీ ప్లేట్లో పడుతున్నట్లు ఉంటుంది. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చుని ఉంటుంది. అందుకే తామర పూలమాలను లక్ష్మీదేవి ప్రతిమలకు వేస్తుంటారు. తామర పువ్వులతో అభిషేకం చేస్తారు. తామర పువ్వులు సమర్పించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారు. ఏనుగులు. ఏనుగులంటే లక్ష్మీదేవికి చాలా మక్కువ. తెల్ల ఏనుగులపై స్వారీ చేయటాన్ని అమ్మవారు బాగా ఇష్టపడతారని పురాణాలు చెప్తున్నాయి. కమలాదేవి అవతారం ఎత్తినప్పుడు 4 ఏనుగులు లక్ష్మీదేవికి కనకాభిషేకం చేశాయి. ఇలా ఏనుగులు కనకాభిషేకం చేస్తున్న ప్రతిమలు చాలానే ఉన్నాయి. అందుకే ఏనుగులను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి మొక్కుతారు. దీపావళి పండుగలకు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం సాంప్రదాయం. ఈ పూజలు చేసే ముందు గోడలపై, పూజాపీఠంపై స్వస్తిక్ గుర్తును వేస్తారు. ఈ గుర్తంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఈ స్వస్తిక్ గుర్తును గీయటం మన సాంప్రదాయం. చాలామంది గుడ్లగుబ్బ అంటే భయపడతారు, మరికొందరు అసహించుకుంటారు. కానీ హిందూ పురాణాలలో గుడ్లగుబ్బను ఎంతో గౌరవించారు. ఇది లక్ష్మీదేవి యొక్క వాహనం. అందుకే అమ్మవారిని ఉల్కావాహిని అని సంబోధిస్తారు. మన హిందూ మతంలో పవిత్రమైన చిహ్నాలలో శ్రీ ఒకటి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని శ్రీ అని పిలుస్తారు. అందుకే శ్రీ అనే పేరును పూజా గదిలో గోడలపై రాస్తుంటారు. లక్ష్మీ పూజ చేసే సమయంలో అమ్మవారి కూర్చున్న ఆసనంపై శ్రీ అని రాస్తారు. చీకటిని పారద్రోలే అమ్మవారిగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అందుకే మట్టి దీపాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. రోజు మట్టి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు చేకూరుతాయని మన విశ్వాసం. కొబ్బరికాయలను ఒలిచినప్పుడు కాయపై 2, 3 కన్నులు ఉంటాయి. అయితే కొన్నిటిపై కేవలం ఒకే కన్ను ఉంటుంది. వీటిని ఏకాక్షి నారికేళం అని అంటారు. వీటిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తాం. మిగతా కొబ్బరికాయల మాదిరి ప్రసాదంగా వాడరు. శ్రీ యంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి, త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం అన్ని యంత్రాల కన్నా శ్రీయంత్రం అతి శక్తివంతమైనది. శ్రీయంత్రం అమ్మవారి నివాసంగా భావిస్తారు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన అక్షరం ఓం. లక్ష్మీదేవి మంత్రాలన్నీ ఓంతోనే ప్రారంభమవుతాయి. ఓం అంటే పరమసత్యం. అందుకే అమ్మవారికి ఈ అక్షరం అంటే అంత ఇష్టం. ఓం వేదమంత్రం. దీనిని పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. తృణ చిరు ధాన్యాలు అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి అష్టరూపాల్లో ధాన్యలక్ష్మి అవతారం ఒకటి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధాన్యవృద్ధి ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు గవ్వలను సమర్పించడం సాంప్రదాయం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని విశ్వాసం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.